అవినీతి, అక్రమాలు, అరాచకాలతో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిని సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరు పట్టణంలోని నర్సారెడ్డి కాలనీ, విఘ్నేశ్వర కాలనీలలో తొలిసారిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు పార్టీ శ్రేణులు భారీ గజమాల, శాలువలతో సత్కరించి దారి పొడవునా పూలవర్షం కురిపించారు. అనంతరం వైసీపీ నుంచి 15 కుటుంబాలు టీడీపీలోకి చేరిన వారికి సోమిరెడ్డి కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ హోల్సేల్ గా దోచుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలను రీటైల్ గా దోచుకున్నారన్నారు. సీఎం జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని, అదే బాటలో కాకాని జైలు ఊచలను లెక్క పెడతారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచూరు మస్తాన్ బాబు, బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు, ఎస్ వెంకటేష్, పవన్, జమీర్, మహిళా మండల అధ్యక్షురాలు ఆదాల సుగుణమ్మ, సాదం గిరీష్ తదితరులు పాల్గొన్నారు. విన్నారా? మా అక్క గిల్లి కోసం మద్యపాన నిషేధం పెట్టాను. 2024కి ముందు అనేది లేకుండా చేస్తాను. 2024 ఇదేంటి మార్చి వచ్చే నెలలో ఎలక్షన్. ఆ తర్వాత 45 ఏళ్ళకి పెన్షన్ అంట, 2,30,000 ఉద్యోగం అంట, ప్రత్యేక హోదా ఎంపీలందరినీ గెలిపించాము. ఇప్పుడు 30 చిల్లర మంది ఎంపీలు ఉన్నారు. గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చి మన ముందు పెడతా అంట. ఇంకా చెప్పాడు చూడండి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చిన వారంలో చూపించేస్తానన్నా. దాని గురించి పక్కన ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాకు ఇస్తా ఉన్నారు, నాది బాధ్యత అని చెప్తా ఉన్నారు. వారంలో చేయిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ప్రతి ఉద్యోగస్తులకి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము అని చెప్పి ప్రతి ఉద్యోగస్తులకి చెప్తా ఉన్నా. ఉద్యోగస్తులకి ఇల్లు కట్టించేసాడా? ప్రతి ఉద్యోగస్తులకి ఇల్లు స్థలాలు ఇచ్చేసాడా? మెగా డిఎస్సీ ప్లస్ జాబ్ క్యాలెండర్ జనవరి 1 అంట ప్రతి సంవత్సరం. ఇప్పుడు 5 జనవరి 1 అయిపోయినాయి. 6 ఇది కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి టీఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తులకి హామీ ఇస్తా ఉన్నాం. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% సంగ్రామయ్యేటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. ప్రతి ఇంటికి 100% సన్నబియ్యం ఇచ్చేస్తానన్నాడు. తర్వాత 200 యూనిట్లు కరెంటు ఉచితం ప్రతి ఒక్కరికి. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ కాంట్రాక్ట్. ఒక్కసారి కరెంటు రేట్లు చూడండి, ఛార్జీలు చూడండి. అంటే చంద్రబాబు నాయుడు టైంలో నేను వచ్చి మొత్తం ఛార్జీలు తగ్గించాలి బాధేస్తున్నాడు. మళ్ళీ ఒక్కసారేనండి. ఒక్క కానిస్టేబుల్ పోయి ఉంటే ఈరోజు ఆ దొంగల్ని పట్టుకోవచ్చు. నువ్వు ఒక మంత్రివి, నీ ఊరి పక్కన మరుపూరు, నీ ఊరికి ఈ సైడు నైరుతిలో మొగళ్ళూరు, ఆ పక్కన ఇరువూరులో ఇసుక. ఒక్క పొదలకూరు మండలంలో 100,000 కోట్లు దోచుకొని చంద్రమోహన్ రెడ్డి సిబిఐ తెస్తారా? బుర్రండు పడలే. కానీ చేసేది చేస్తాం, మేం చేసేది చేస్తా. అధికారులను అడిగితే ఏం లాభం అన్నా అంట. అధికారులు కాక అధికారులు గోల్డ్ గెలుకుంటా నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకొని, నువ్వు ఇచ్చిన దాంట్లో వాటాలు తీసుకొని దేనికి? రెవెన్యూ సంకనాకనా? దేనికి? ఆడ మొగళ్ళూరు గవర్నమెంట్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్, వరదాపురం రెవెన్యూ ల్యాండ్, మరుపూరు రెవెన్యూ ల్యాండ్, అక్కడ మళ్ళీ ఫారెస్ట్ అని ఉంది. ఫారెస్ట్, రెవెన్యూ, మీ పోలీసులు, మైనింగ్ ఏం చేస్తున్నారు? జీతాలు తీసుకొని మెక్కుతున్నారా 3 పూట్ల?
సిగ్గుండబడలే. కట్టుబట్టలు లేవు గిరిజనులకి. ఈ రోజుకి కూటికి సరిగా జరగనోళ్ళు ఉండారు. నువ్వు మాత్రం మిద్దెల మీద మిద్దెలు కట్టుకొని 100,000 కోట్లు సంపాదించుకొని రోజు నా మీద నోరు బారేసుకుంటావు. మా తల్లిదండ్రులను తిడతావు, నన్ను తిడతావు, నా పక్కన ఉండేవాళ్ళని తిడతావు. ఇంతకు మించి వేరే పనిలే. సర్వనాశనం చేసేసావు. సర్వేపల్లి సర్వనాశనం చేసావు. 5 ఏళ్లలో నువ్వు చెప్పేవే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేల కంటే నేను ఉద్ధరించానండి వాళ్ళందరికంటే. కాదు, సర్వేపల్లి చరిత్రలో నువ్వు సర్వనాశనం చేసావు, భ్రష్టు పట్టించావు, వ్యవస్థల్ని నాశనం చేశావు. నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను తిడతావా? ప్రతిసారి సిగ్గుండబడలే. ఆ మగుళూరులో వాడెవడో దొంగల్ని పట్టుకునే దమ్ము ఒక్క పోలీస్కి, ఒక ఎస్పీకి, ఒక కలెక్టర్కి లేదా? అరే వరదాపురంలో మేము చూపిస్తే ఈ రోజుకి ఎవడిని పట్టుకున్నావు? ఎవడా తవ్వినోడెవడు? ఏమన్నా పార్తో దువ్వింది? అది మిషన్లు, హిటాచీలు, ప్లస్ డంపర్లు, బ్లాస్టింగ్ మెటీరియల్, పేలుడు పదార్థాలు, ట్రక్కులు. సిగ్గు శరం ఉండాలి. బరి తెగించి పట్టపొగులు నడి రోడ్లో నువ్వు 100,000 కోట్లు నువ్వు సంపాదించాలా? ఇక్కడ పేదోళ్ళు అట్నే ఉండాలా? వాళ్ళకి ఇళ్ళు జరుగుబాటు నువ్వు పెంచిన మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇల్లు జరగాలంటే నా ఫోన్ ఇటు తీసుకురా. జాబితాలో సర్వేపల్లి తెలుగుదేశం అభ్యర్థిగా మన జాతీయ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. నేను పార్టీకి రుణపడి ఉన్నాను, బాబు గారికి రుణపడి ఉన్నాను. సర్వేపల్లి ప్రజలకు కూడా జీవితాంతం రుణపడి ఉన్నాను. ఎప్పుడు ఏ ఎలక్షన్లో ఎదురుగాలిలైనా 10 రోజులు పోయి ఎలక్షన్ చేసినా 5,000, 7,000, మొన్న ఒక్కొక్క నియోజకవర్గం 40,000, 65,000తో తెలుగుదేశం ఓడిపోతే జిల్లాలో నేను 13,000తో ఓడిపోయినా. సో తెలుగుదేశం సంబంధించి నాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు అండగానే ఉండాలి. వాళ్ళకి నేను రుణం తీర్చుకుంటా. ఈ ఎలక్షన్లో 94 ట్రెండ్ ఉంది, 94. నేను 3-4 నెలల క్రితం మా నాయకులు కార్యకర్తలు 94 ట్రెండ్ ఉందయ్యా అని చెప్పి అన్నా అంటుంటే నేను నమ్మలే. ఇప్పుడు జనంలోకి పోయిన తర్వాత అది తెలుస్తూ ఉంది. ఏ పరిస్థితుల్లో 94 మెజారిటీ దాటిపోతుంది. నంబర్ 1. నంబర్ 2, ఆయన ఏదో కాకానికి వద్దని చెప్పాయంటే సిబిఐ ఎంక్వైరీకి పోని. ఆయనకి నేను మంత్రి కానీ మసాలా లేదు, ఆయనకి సబ్జెక్ట్ తెలీదు, ఆయనకి ఎవరు పిహెచ్డి ఇచ్చారో అసలు అర్థం కాదు. ఎలిమెంటరీ స్కూల్ పిల్లకాయల మేలు నీకంటే. సిబిఐకి 3 రకాలు. కేంద్రకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయొచ్చు. 2, జ్యుడిషియరీ కోర్టులు ఆదేశించవచ్చు సిబిఐ ఎంక్వైరీ. 3, సిబిఐ ఎంక్వైరీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాల. నేను ఆయన కాదు, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. నువ్వు ప్రభుత్వంలో భాగస్వామి. నీ ప్రభుత్వం చేత అడిగిచ్చు. ఎందుకయ్యా సిగ్గు లేకుండా మాట్లాడతావు? అరే నీ వరదాపురం ఈ రోజుకి ఎవడోడు ఆ దొంగ? నువ్వు ఒక మంత్రివా? ఈ జిల్లాలో ఒక ఎస్పీ, ఒక కలెక్టరు, ఒక పోలీసు దేనికి? అరే నేను పోయి సత్యాగ్రహం కూర్చుంటే ఈ రోజుకి ఆ గని తవ్వినవాడు ఎవడా దొంగ? నీ ఊరి పక్కన, నీ తోడేరు పక్కన ఎవరు పంపించారు? ఆ హిజ్రాల్ని, రౌడీల్ని. అక్కడున్న ఒక లారీ, ట్రక్కు, ఒక గోడౌన్లో ఉన్న లైసెన్స్ లేకుండా పేలుడు పదార్థాలు, మనుషులు ప్రాణాలు తీసే పేలుడు పదార్థాలు, ఊళ్ళు పేరిపోయే పదార్థాలు ఎవడాడు?
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.